పుష్పక విమానంలో పురివిప్పిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నంబర్ 6932. రోల్ కెమెరా యాక్షన్. ఆర్డర్ ఆర్డర్. అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవయ్యా. క్షమించండి అయ్యా. ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? చెప్పు. చెప్పమంటే చెప్పవే తెలగడ్డ వేసుకుని. నేను చెప్తాను యువర్ ఆనర్. లాయర్ ఝాన్సీ, స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా? ఎస్ మై లార్డ్. నేను వచ్చింది వాదించడానికి మాత్రమే కాదు, ఆ తండ్రి మనోవేదన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్ళి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లో లో ఆవిష్కరించబోతున్నాను. అయితే కూర్చుని వినొచ్చా? ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. కూర్చోండి కూర్చోండి. అయ్యా, మేము నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది 10 మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని, కానీ ఫీజులు వద్దంటూనే గిఫ్ట్ల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు. సరే, తాగేశాడు, డైజెస్ట్ అయిపోయింది. ఇప్పుడేంటి? అందులో నీకు వాటర్ రాలేదనే ఏంటి? నా కొద్దులు రానా? ఆ కలుషితమైన డబ్బు వద్దు, వీడు వద్దు, వీడు పిలిచే నాన్న అన్న పిలుపవద్దు. ఇక్కడ చూడరా, నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి. తండ్రి కొడుకులకి విడాకలా? చిరాగ్గా. ఎస్, అవిచ్చి ఇచ్చి ఇచ్చి. డైలాగ్ మర్చిపోయినట్టుంది, కట్ చెప్పండి సార్. చెప్పేదానక్క, ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి. నేను చనిపోయాక నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు. ముట్టుకోడు. అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా, అప్పుడే కంగారు ఎందుకు? లేదు యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయి కొట్టుకొచ్చా. మీరు తీర్పు చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి నేను రెడీ. డైలాగ్ లేపాక నువ్వు చచ్చిపోవచ్చు. అరుపులు, అరాచకం, గగ్గోలు. ఒరే, అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోతే మీరు చప్పట్లు కొట్టరా? పర్ఫార్మెన్స్ అక్క. కొబ్బరి నీళ్ళు తాగు. సూపర్ సూపర్ మేడం. ఇంక ఈ పాత్ర 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలు అలా ఉండిపోతుంది. అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేశావు. రైటర్ గా నేనేం చేయగలను తల్లి? వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి. లేపుతావరా పాత్రని? 24 గంటలు లేపడానికే నువ్వు కూర్చునేది? వీడితో మాట్లాడరా అక్క. డైరెక్ట్ వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కి దిగద్దావు నువ్వు. రాక్క వచ్చేస్తుంది. 4 సార్లు నగర బహిష్కరణ. ఇక్కడ రాణి మనకు భయమేంట్రా? ప్రొడ్యూసర్ ఏంటిది? 6932 ఎపిసోడ్లు, 10 సంవత్సరాల పాత్ర, 15 ప్రారంభించిన నటన యాత్ర. ఎక్కడికి వెళ్ళినా లాయర్ ఝాన్సీ గారిని గుర్తింపు. అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా? ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకొని ఏడవరా? నా చావును చూసిన లేడీస్ ఇళ్లలో అన్నం వండుతారా? ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా? చెయ్యరు. అయితే నాకేంటి? కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా? నిన్ను మేపింది సాల్దా అని ఈ ఎక్స్ట్రా 2 బ్లాక్ గాళ్ళు. రే ఇక్కడ చూడు, ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా. మరి నేను బక్కగానే ఉన్నాగా. నువ్వు లోపల లేకుండా బయట వేస్తున్నాడు. అమ్మాయి వాడు వదిలేసిన లంగాలన్నీ లుంగిలా కుట్టించుకొని పాత కాస్ట్యూములు కూడా మిగల్చట్లేదురా. నీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేశా. వాంటెడ్ గా తొక్కేస్తున్నా. రేయ్, తొక్కితే తొక్కించుకోవడానికి, తీసేస్తే వెళ్ళిపోవడానికి నేను ఉత్త ఝాన్సీని కాదు. లాయర్ ఝాన్సీరా? నేను కోల్పోయిన కోటు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు బాగా. ఒరే, మా అక్క శపథం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్ స్టాండేరా? అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానండి రా. వెళ్ళండి రా. అలా 48 ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ఆర్ తోటి వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? అర్ధాంతరంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి. అంటే సీరియల్లో మీరు నటించిన పాత్రని మిడిల్లో లేపేశారని రియల్ కోర్టులో కేసు వేస్తున్నారు, అంతే కదా? భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ ని. నిజం చెప్పండి, లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా.
ఈ విషయం మా అక్క మాకు వచ్చే ముందే చెప్పిందిలేండి. అక్క ఏ సెక్షన్ తో కేసు పెట్టాలో చెప్పు. రాసుకోండి. ఆ రాసుకాంతరం ఏదే? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అండర్ సెక్షన్ 406 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ 500 ప్రకారం అండ్ ఐపీసీ 503 ప్రకారం మానసికంగా శారీరకంగా. ఒక్క నిమిషం ఏంటి అరాచకం? సెక్షన్లతో సహా లాని అవ్వలీలుగా నవ్వు లూదేస్తున్నారు. అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లానే చదివింది. సీస్ బిఏ ఎల్ఎల్బి. వావ్, డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్, పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐపీఎస్. హీరోగా తీసేస్తున్నారు. ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే 10 ఇళ్లలో పాచి పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను. ఓన్లేండి, ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు. మ్యామ్ ఐఎమ్ సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. నా ఉద్దేశం అది కాదు. మీ గురించి మొత్తం అర్థమైపోయింది. మీ కేసును వాదించే శక్తి మా లాయర్ల జాతిలోనే ఉండకపోవచ్చు. నా మాట విని మీ కేసును మీరే వాదించుకుని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్లో గెలిచి డైరెక్ట్గా టీవీలోకి వెళ్ళిపోండి. ఆ పని చేయండి అక్క. ఈ పొడుగు లాయర్ పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పారు కానీ వీళ్ళ వల్ల కాదు. మనం కోర్టులోనే జడ్జి ముందు దద్దట్లాడిద్దాం పదా. అంతేనా? అంతే. ఏంటి రచ్చ ఇలా చేస్తే లోపలేస్తారా? పైకి అక్కొచ్చింది. సైలెన్స్. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. ఐల్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి 10 ఏళ్ల పాటు జనం ప్రేమించిన ఓ న్యాయవాదిని చంపేశారు. అవునా? మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే. ఉండవు మేడం, ఉండనివ్వం. కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్నే లేపేసిన అడిగే పోలీసు వాళ్ళు లేరు. ఒక్క లాయర్ ఏంటి, పోలీసులు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, ఏకంగా కొన్ని 100 మందిని లేపేశాం. మరి ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు? మీరంతా అప్రూవర్సా? కాదు, క్రియేటర్స్. ఎంతో మంది మగాల్ని లేపేసినా మేడం, ఏ ఒక్క మగాడు కోర్టుకు తీసుకురావాలి. అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చింది. కిలాడియా? మాటలు మాటలు మర్యాదగా రాని పడక్క. ఏమో వాళ్ళతో మీకేంట్రా? ఎందుకు తెస్తారు? వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునేవాళ్ళు. వాళ్ళు లాయర్ ఝాన్సీ ఒకటేనా? చెప్పరా ఒకటేనా? కొడక్క చెప్తున్నా. ఏయ్, దిగో, బాగుంది, దిగో. ఓకే జయలలిత గారు, ఓకే ఓకే. ఇంతకు మీరు మర్డర్ చేశామంటున్నది లాయర్ ఝాన్సీని మేడం. లాయర్ ఝాన్సీ అంటే నువ్వే కదా? ఎస్ మ్యామ్. టీవీలో ఇప్పుడు చూడలేదా? మ్యామ్, మన వాళ్ళు మీకు సరిగా బ్రీఫ్ చేసినట్లేదు. ఇవిడ కేసు పెట్టింది సీరియల్లో తన క్యారెక్టర్ లాయర్ ఝాన్సీ అనే పాత్రని సగంలో చంపేశారని. క్యారెక్టర్ ని చంపేశారని కోర్టుకి ఎక్కావా? ఆఫ్ కోర్స్. మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది. లేకపోతే ఇందాక అక్కొచ్చినప్పుడే చూసి లేచి నుంచి దండం పెట్టేవారు. అరే ఇందాక రాగానే కనుగుట్టి పైకి లేపా లేగలా కుల్లా. ఈగో ఏమో. ఏయ్, చూసారా మ్యామ్, ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్. నాది మామూలు పాత్ర కాదు. అందుకే దాన్ని చంపిన ఈ దుర్మార్గులకి 5 నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆగాగు. ఆ శిక్ష ఒక్కటి నాకు వదిలే, నేను వేస్తాను. ప్రొసీడ్. వేసేయండి వేసేయండి. ఈ కోర్టు షూటింగ్ ఇస్తారా? ఇస్తారు. రెంట్ ఎంత తీసుకుంటారు? ఆవిడని అడుగు, చెప్పుద్ది. అసలు బేస్లెస్ కేసును కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి ₹1,00,000 డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ 4 రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను అబ్జర్వ్ చేయాలని, ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసు అయినా టేకప్ చేయాలని, మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ 10 రోజుల పాటు సరిపోదు, 1 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే.
కుమార్ ఝాన్సీ దీన్ని ఇంతటితో వదలొద్దు. టీవీలో డిస్కషన్స్ పెట్టి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో గెలుద్దాం. హ, అక్కర్లేదు. నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి శభాష్ అనిపించుకొని, లాయర్ ఝాన్సీ నేను మీ వీరాభిమాన్ని, కెన్ ఐ టేక్ అ సెల్ఫీ విత్ యూ అనే స్థాయికి వస్తా. ఓ అవునా? మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అయ్యి నేనేంటో నిరూపిస్తా. నా దగ్గర జూనియర్ అనేది టంగ్ స్లిప్ అయినట్టున్నా. ఐ కాంట్ వై 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 అన్నిసార్లు వై 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 అన్నారు. వై తమ్ముడు, మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పింది 10 సార్లు నొక్కి చెప్తే అవతల వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ని తెలిసి నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకున్న సీనియారిటీ తగ్గించుకోలేను. అవసరం అయితే అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేసే అవకాశం ఇప్పిస్తా కానీ ఐ కాంట్ హ్యాండిల్. ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ. సారీ అండి సీనియర్. హీరో నుంచి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు మరిని. నేను పెళ్ళం పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్. అదేనా మీ డెసిషన్? అదే అయినా వదలను. మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే. జాయిన్ అయిపోదాం. నేను వెళ్ళి కారు తెస్తా. తీతి నేను ఒకటి దగ్గర డబ్బులు గుంజుడే గాని ఇచ్చేదుండదురా. అలాంటిది నా దగ్గరే లక్షలు తీసుకుంటూ ఇంకా సరిపోవన్న నసుకుతావేంద్రా. సార్, మీ తమ్ముడు మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రియలిస్ట్ నెక్కంటి సత్యనారాయణ సార్. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్. ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండల్ సరిపోదు సార్. పెద్ద బండల్ ఇవ్వండి సార్. ये नैला दैला बुढ़े से कहां से होता सब काम? मैं बोला देखो पक्का कमर्शियल लायर, उनसे होता देखो काम. అదన్నమాట సంగతి. డోంట్ వరీ అయూబ్ ఖాన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నా దగ్గర కమిట్ అయితే సూసైడ్ కి కమిట్ అయ్యి స్టూల్ తన్నేసినట్టే. నేను అంతే. ఎవడైనా చావటాన్ని నా కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తా లీగల్గా. అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు, నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చేస్తా. వీళ్ళేంటయ్య అందరూ ఒకేలా ఉన్నారు? వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు? ఎవరేంటి యువర్ ఆనర్, హీస్ ద గాయ్ జలీల్ ఖాన్. ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుఖ్ ఖానా? నేను జలీల్ ఖాన్. నేనే అన్నాడు కదా యువర్ ఆనర్, ఆ మధ్యలో వాడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్. కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్. ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీరు ఇలా కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్ తో వచ్చా. సెక్యూరిటీ లెంగయ్యా. దండాలయ్యా. దండాలు బాబు. అయ్యా లింగయ్య గారు, అక్కడ ఎదురుగా ఉన్న నలుగురిలో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతనా చూసి చెప్పగలరా? గరణ్ సారు ఎక్కడికి దగ్గర పోయి చూసి చెబుదామని. అంటే ఆ రోజు మర్డర్ జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా? ఇంత దూరం నుంచే చూసా. మరి ఎక్కడి నుంచే చెప్పండి. అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగిందయ్యా. ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ డూప్లికేట్ చెప్పడం కష్టమేనయ్యా. మిస్టర్ ప్రాసిక్యూటర్, మీ ఐ విట్నెస్ కి లేదు, ఈ సాక్ష్యం చెల్లదు. ఏంటి యువర్ ఆనర్ ఇదంతా? ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే ఎలా? జలీల్ ఖాన్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది. అది అతని సెల్ లేని కన్ఫర్మేషన్. మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఏముంది? మర్డర్ కు వారం రోజుల ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగడ పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కావాలంటే మీరే చెక్ చేయండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్స్ అయూబ్ ఖాన్ ని తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి మరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇదంతా నా సీరియలే, ఎపిసోడ్ నంబర్ 1114. యువర్ ఆనర్, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైంకి జలీల్ ఖాన్ సాయిబాగుల్లోనే ఉన్నాడని నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది. ఇలాంటి గ్రాఫిక్స్ వంద చేయింతాను నేను మా జూనియర్స్ తో. ఇవి కావు గ్రాఫిక్స్ అంటే. అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూపించినా? జడ్జి గారే మర్డర్ చేసినట్టు ఇంకో ఫుటేజ్ రెడీగా ఉంది, చూస్తారా?
ఊరుకోయా స్వామి, అటు ఇటు తిప్పి మొత్తానికి నన్ను ఇరికించేటట్టున్నావు. టీవీ కట్టే. అయిపోయి లాగేశాడు ఇంకా. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఇలాంటి వ్యక్తిలానే ఇంకొకరిని రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు. కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా, ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు? నేను చెప్తా యువర్ ఆనర్, ఇలాంటి ఐడియాలు బోల్డ్ ఉంటాయి మా దగ్గర. ఈ తింగర్ ఇప్పుడు ఏమాగిద్దో. మా దగ్గర దొరుకుతారు యువర్ ఆనర్. ఎంత మాటలు పడ్డ మొహమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్. అమ్మని మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతనిలాగే తయారు చేయొచ్చు. మీకు విషయం తెలుసా, జ్వరం వచ్చి నేను షూటింగ్ కి వెళ్ళినప్పుడు నా డూప్ ని పెట్టి ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు. అంతెందుకు మన హీరోలు కూడా రోప్ షాట్లు, రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా. ఇది కూడా తెలుసా తల్లే? మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. సరే, ఇంతకి నువ్వు ఒరిజినలే కదా? ఇంత డైలాగ్ వర్షన్ డూపుల వల్ల ఎలా అవుతుంది? అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుండొచ్చు అంటావు. నో 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 నో. ఎస్ యువర్ ఆనర్, అదే జరిగింది. मेरा भाई जीत गए. ఏయ్, దొంగ. అడిగే తీసుకున్నా, కేసు గెలిచినందుకు ఆడే గిఫ్ట్ గా ఇచ్చాడు. వాచ్ అడిగే తీసుకున్నారు కానీ నా ఎపిసోడ్ మాత్రం నాకు క్రెడిట్స్ ఇవ్వకుండా కొట్టేశారు. నీ ఎపిసోడా? మరి మీ ఓనా ఆర్గ్యుమెంట్ అంతా? నైట్ నా 1114 ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలాగా ఆర్గ్యూ చేసి గెలిచేశారు. తెలుస్తుందిగా బాడీ లాంగ్వేజ్. యువర్ ఆనర్. ఏంటి ఈ సీరియల్ ఎపిసోడ్ కొట్టేసి నేను కేసు గెలిచానా? ఆఫ్ కోర్స్. అది నీ లేడీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఒప్పుకోండి, నేనేం ఫీల్ అవును, ఎందుకంటే నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుతున్నాను కాబట్టి. నేను జాయిన్ చేసుకోనుగా. ఎందుకు 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 ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు కాబట్టి. ఆహా. నీలాంటి అందాల రాసి నా దగ్గర జూనియర్ గా జాయిన్ అయితే ఆటోమేటిక్ గా లైన్ అనిపిస్తుంది కాబట్టి. టింగ్ టింగ్ టింగ్. నీ చేతుల్ని నా చేతులతో అలా టచ్ చేయాలని, నీ పెదాల్ని నా పెదాలతో ముద్దు పెట్టుకోవాలని, నీ కాల్ని నా కాలుతో అలా తొక్కాలని, టైం చూసి నీ బాడీ మీద నా టోటల్ బాడీ అలా బెండ్ అయిపోవాలి. ఏయ్, కట్ 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 కట్. ఇంత మంచి ఫీలింగ్ పాటల్లో చెప్తే రీచ్ ఉండదు. మరి పాటల్లో చెప్పండి. ఆ? మంచి మ్యూజిక్ తో రిచ్ సెట్ పడితే రీచ్ అదిరిపోద్ది.